హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే ఉల్లికాడలైతే నాటుతున్నానండి. ఇవి కర్రీ కోసమని తీసుకొచ్చారు. కానీ నేనైతే పై వరకే కట్ చేసి భూమిలో అయితే నాటబెడతానండి. నాటబెడితే మరి ఎగురొస్తుందో రాదో చూద్దామా మరి. ఇవి తెంపి కూడా 2 డేస్ అవుతున్నట్టుంది. ఏర్లైతే కొంచెం అయితే వాడబడ్డాయండి. మరి భూమిలో పెట్టిన తర్వాత ఇగుర్లొస్తాయా? రావా? కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఇప్పుడైతే నేనైతే పెడతానండి. ట్రై చేస్తాను. వస్తేనేమో నెక్స్ట్ టైమ్ అయితే ఇంకా మరిన్ని పెడతాను. ఇప్పుడు మాత్రం కొద్దిగే తీసుకొనైతే పెడతానండి. మొత్తం అయితే వేస్ట్ అయితే చేయలేను. భూమిలో పెట్టి మళ్ళీ నాటుకోలేదనుకో చాలా కష్టం కదా! సరే, ఇవి నాటుకుంటూ అయితే బుట్టి గురించైతే మాట్లాడుకుందామండి. బుట్టి గురించి ఇంటర్వ్యూలో ఏం మాట్లాడాడో చూసారు కదండీ! ఇంటర్వ్యూ చెయ్యలేదు గానీ, ఫేస్ టు ఫేస్ చెయ్యలేదు కానీ, కాల్ చేసి ఇసికిస్తున్నారు ఎందుకు అని ఒక వ్యక్తి అయితే అంటున్నాడండి. వాళ్ళు లీడర్‌షిపో మరి మెంబరో ఎవరో తెలియదు కానీ, వాళ్ళకైతే సపోర్ట్‌గా అయితే వేరే వాళ్ళైతే ఉన్నారు. వాళ్ళైతే చాలా గట్టిగా మాట్లాడుతున్నారు దబాయించి. న్యూస్ రిపోర్టర్ వాళ్ళను కూడా అంత గట్టిగా దబాయించి మాట్లాడుతున్నారంటే మరి వాళ్ళెవరో మరి తెలవట్లేదు. ఫేస్ మాత్రం కనిపించట్లేదు. ఇంటర్వ్యూ ఇవ్వడానికి వాళ్ళకిష్టం లేదంట. అసలు వాళ్ళివ్వరంట. వాళ్ళు చాలా కష్టాల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో ఉన్నారంట. అసలు వాళ్ళని చూస్తుంటే అలా అనిపిస్తుందా? కష్టాల్లో, ఇబ్బందిలో ఉన్నారు అనిపిస్తుందా? ఫైనాన్సీ గూడా చాలా ఇబ్బందిగా ఉన్నారంట. ఏంటి అంత ఇబ్బందిగా ఉంటే మరి ఇల్లు అంత పెద్దగా ఎందుకు కట్టుకుంటారు? ఫంక్షన్ ఎందుకు చేస్తారు? ఎంతో బాధలో ఉన్న, కష్టాల్లో ఉన్న, చేతిలో మనీ లేకపోయినా ఇలాంటి ఫంక్షన్స్ అయితే చెయ్యరు. అలాంటి అబద్ధాలు చెప్పుకుంటూ అయితే తిరగరు కదా! మరి 1 వీక్‌కొకసారి ఎక్కడికో టూర్‌కి వెళ్తున్నామంటాడు. ఆ ప్రొడక్ట్స్, ఈ ప్రొడక్ట్స్ అన్నీ ప్రమోట్ చేస్తాడు. మళ్ళీ ఫంక్షన్ చేస్తున్నాము, మా లతకు బాగాలేదు, మా అన్నయ్యకి బాగాలేదు, హాస్పిటల్‌కి వెళ్తున్నాము అని ఇవన్నీ చూపిస్తాడు కదా! మరి వీటన్నిటికి డబ్బులు ఎక్కడి నుంచొచ్చాయి? సరే, అర్థం చేసుకుందాం. వాడికి నిజంగానే ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి. ఉంటే ఇలాంటివన్నీ చేస్తాడా? చెప్పండి. ఇంటర్వ్యూ చేసే వాళ్ళని అంతగా ఫోన్‌లో దబాయించి మాట్లాడుతున్నారే! మరి వాళ్ళకి కోపం వస్తే ఇంకా ఏదైనా రాస్తారు కదా! రాసే హక్కు గూడా వాళ్ళకుంటుంది. వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు మేమివ్వమండి. మేము ఇంటర్వ్యూ అనేది ఇవ్వము. మాకు నచ్చదు. దానివల్ల మేము చాలా ప్రాబ్లమ్స్ అనేది ఎదుర్కోవాలి. దానివల్ల మేమైతే ఇయ్యమని ఒక మాట చెప్పొచ్చుగా! అలా గట్టిగా ఎందుకు మాట్లాడతారు చెప్పండి? నిజంగా బాధల్లో ఉంటే, బాధ మాకిది ఉందని చెప్పుకోవచ్చు కదా! లేనిపోని అబద్ధాలు ఎందుకు చెప్తున్నాడు? మరి ఆ ఇంటర్వ్యూకే వచ్చి నాకు ఇన్ని బాధలున్నాయి, ఇన్ని కష్టాలున్నాయి, అందుకే నేను వీడియోస్ చేస్తున్నానని చెప్పొచ్చుగా! ఆ ఫోన్‌లో అవతల వ్యక్తి అయితే అన్నాడు కదా! వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకు యూట్యూబే ఒకటి ఆధారం అని చెప్పాడు కదా! ఈరోజు చూశారు కదా! పిల్లలు ఎలా అల్లరి చేస్తున్నాడని చెప్తున్నాడు. పిల్లలన్నాక అల్లరి చేయకుండా ఎలా ఉంటారు చెప్పండి? ఇలాంటివన్నీ అబద్ధాలు చెప్పుకుంటూ దొంగ వీడియోల మీద దొంగ వీడియోలైతే చేస్తాడు కదా! అలాంటి వాళ్ళకి చాలా సపోర్ట్ అనేది ఉంటుందిలెండి. మాలాంటి వాళ్ళకెందుకు సపోర్ట్ చేస్తారు? మేము ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఎవరు నమ్మరు, ఎవరు సపోర్ట్ చెయ్యరు. అది క్లియర్‌గా అర్థమైపోతుంది కదా! పెద్ద పెద్ద న్యూస్, టీవీ ఛానల్ వాళ్ళనే అంత దబాయించి మాట్లాడితే మనమెక్కడ చెప్పండి? వాళ్ళు ఇంటర్వ్యూ అనేది ఇవ్వరంట. యూట్యూబ్‌లో వీడియోస్ అనేది మానకుండా అలాగే ఉంటారంట. అలాంటి ఫ్రాడ్ వీడియోలు చేసుకుంటూ ఉంటారంట. యూట్యూబ్ ఒక్కటే వాళ్ళకు ఆధారం అంట. ఇంకా ఏ బిజినెస్‌లు, ఎటువంటి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చేది లేనే లేవంట. అందుకని అవే చేసి వాళ్ళు అలాగే బ్రతుకుతారంట. ఎవరేమనుకున్నా, ఏం చేసినా మేము మాత్రం పట్టించుకోమని క్లియర్‌గా చెప్తున్నారు కదా! ఈ వీడియో ఇక్కడితోనైతే ఎండ్ చేస్తున్నానండి. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఉల్లికాడలు భూమిలో పెడితే మరి ఇగురొస్తాయా? రావా? చెప్పండి. ఇవి ఆల్రెడీ 2 డేస్ అయింది కదా! ఉల్లికాడలు భూమిలో నుంచి తీసి. మళ్ళీ పెడితే మరి ఏర్లు కొత్త ఏర్లు వస్తాయా? మరి కొత్తగా బయటికి చిగుర్లొస్తాయో రావో కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి. మళ్ళొక 4, 5 రోజులయిన తర్వాత మళ్ళీ ఎలా వచ్చాయో చూపిస్తాను మీకు వీడియోలో పెట్టి. ఇక్కడ బట్టలు పిండే నీళ్ళు, అంట్లు కడిగే నీళ్ళు అన్నీ ఇక్కడికి వస్తాయండి. ఇక్కడి నుంచి దార కట్టుకొని. అందుకనే ఇక్కడ పదును ఎక్కువగా ఉంటుంది కాబట్టికి ఇక్కడైతే వేశాను. చూశారు కదా! ఇక్కడ ఉందండి. నీళ్ళు ఇలా పోసామంటే
మంచిగా వాటికే అవే పారుకుంటూ వచ్చేస్తాయండి. మొక్కలైతే చాలా బాగా బతుకుతాయండి. ఇక్కడ ఈ ప్లేస్‌లో బతికినంతగా మొక్కలు వేరే ప్లేస్‌లో వేసినా గానీ బతకవండి. ఇక్కడ నేల కొంచెం మెత్తగా ఉంటుంది. పదును ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ నుంచి ఇక్కడే వేస్తానండి మొక్కలు. పక్కన కనకాంబరం మొక్కలు గూడా ఉన్నాయి. చూసారు కదా నీళ్ళైతే ఎలా పారుతున్నాయో. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.